ఆవేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాం గోకుల్. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే మనం భార్యాభర్తలం కాగలమేమో కాని మన తల్లిదండ్రుల ఆశీస్సులు మాత్రం పొందలేం. మనం దగ్గర అవుతామేమో కాని కుటుంబానికి మాత్రం దూరం అవుతాం గోకుల్. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని కేవలం ఇద్దరం మాత్రమే మిగిలి ఏం చేస్తాం చెప్పు. నా మాట విని కొంచెం ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు స్నేహ, పెళ్లి చేసుకోవడం తప్ప. అయినా ఇంత దూరం వచ్చాక వెనకడిగేసే ప్రసక్తే లేదు. ప్లీజ్ గోకుల్, నేను చెప్పేది విను. ప్లీజ్ స్నేహ, నన్ను కన్విన్స్ చేయాలని చూడక. నేను విన్నా. వెరీ గుడ్. మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇప్పుడు అర్జెంటుగా నాయుడు బావకు ఫోన్ చేసి వెళ్తున్న రూట్ చెప్పాలి. కరెక్ట్ టైంకి స్విచ్ ఆఫ్ అయిపోయిందేంటి? ఇప్పుడు నాయుడు బావకి రూట్ ఎలా చెప్పాలి? నేను వీళ్ళని ఎలా పట్టించాలి? పొరపాటున వీళ్ళకి పెళ్ళైపోతే నా పరిస్థితి ఏంటి? నో, ఎలాగైనా చెప్పాలి. ఎలా ఎలా? ప్లీజ్ గోకుల్, కార్ వెనక్కి తిప్పు. నా మాట విను. కుదరదు. మనం శ్రీశైలం వెళ్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, తిరిగి వస్తున్నాం. ఇందులో ఏ మార్పు ఉండదు స్నేహ. అదిగో నాయుడు బావ వస్తున్నాడు. ఇప్పుడు అతనికి స్నేహ కారులోనే ఉందని ఎలా చెప్పాలి? ఎస్, స్నేహ చున్నీలా ఉంది. అందులోంచి పడింది అంటే స్నేహ 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 ఏంటి స్నేహ ఇది? నువ్వు ఇలాంటి పని చేస్తావు నేను కల్లో కూడా ఊహించలేదు. ఎవరో నీ గురించి చెప్తే అబద్ధం అనుకున్నాను, కానీ అసలు నిజమేంటో ఇప్పుడు ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను.